హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫుడ్‌కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్‌ని డిస్కస్ చేద్దాం. జనరల్లీ పుట్ అంటే ఏంటి? పెట్టడం అని. పుట్ థట్ బుక్స్ డౌన్ లేకపోతే పుట్ ఇట్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, పుట్ హియర్, పుట్ దేర్ అని చెప్పేటప్పుడు మనం పుట్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తాం. పుట్ యొక్క పాస్ట్ టెన్స్ కూడా పుట్టే, పాస్ట్ పార్టిసిపుల్ కూడా పుట్టే అన్నమాట. పుట్, 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 కట్, కట్, కట్. అంతేగాని పుట్టుడు కాదు. సో, ఈ పుట్ అన్న వర్బ్‌కి రకరకాల ప్రిపోజిషన్స్ కలిపి యూజ్ చేయడం వల్ల మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో, ఆ మీనింగ్స్ ఏంటో, ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్‌లీ పుట్ ఆన్. పుట్ ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని మనం చాలా మట్టుకు వినే ఉంటాం. పుట్ ఆన్ అంటే ఏంటంటే దేన్నైనా ఆపరేట్ చేయడం. సో, ఎలా? పుట్ యువర్ బ్రేక్స్ ఆన్ లేకపోతే పుట్ ద బ్రేక్స్ ఆన్. అలాగే కెన్ యూ పుట్ ద లైట్స్ ఆన్? లైట్స్ ఆన్ చేస్తావా? బ్రేక్స్ ఆన్ చేస్తావా? కెన్ యూ పుట్ ద టెలివిజన్ ఆన్ ఫర్ మీ? నా కోసం టెలివిజన్ ఆన్ చేస్తావా? ఇలా మనం పుట్ ఆన్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకొక రకంగా ఏంటంటే తొడుక్కోవడం అనే అర్థంతో. పుట్ ఆన్ అంటే ధరించడం, తొడుక్కోవడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్‌కి ఐయామ్ జస్ట్ పుట్టింగ్ ఆన్ మై మేకప్ లేకపోతే ఐయామ్ జస్ట్ పుట్టింగ్ ఆన్ మై ఇయర్ రింగ్స్. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఐయామ్ జస్ట్ పుట్టింగ్ మై ఇయర్ రింగ్స్ ఆన్. 2 రకాలుగా కూడా చెప్పొచ్చు. సో, పుట్ ఆన్ యువర్ షూస్ లేకపోతే పుట్ యువర్ షూస్ ఆన్. కుడ్ యూ హెల్ప్ మీ పుట్ దిస్ రెయిన్ కోట్ ఆన్? ఈ రెయిన్ కోట్ తొడుక్కోవడంలో హెల్ప్ చేస్తావా? కుడ్ యూ హెల్ప్ మీ పుట్ దిస్ రెయిన్ కోట్ ఆన్? సో, ఇలా మనం పుట్ ఆన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, మీరు కూడా పుట్ ఆన్‌తో ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ చేయండి. నువ్వు షర్ట్ తొడుక్కున్నావా? దీన్ని ఎలా చెప్పాలో రాయండి. సో, మీకందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియో చూస్తున్నారు చాలామంది. బట్ ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఒక లైక్ అనేది ఎంత వాల్యుబుల్ అంటే లైక్స్‌ని బట్టి యూట్యూబ్ మన వీడియోస్‌ని చాలా మందికి చేరేలా చేస్తుందనమాట. మరి ఒక మంచి వీడియోని, కంటెంట్‌ని చాలా మందికి చేరవేయడంలో అది తప్పేం కాదు గదా! మంచి విషయం. కాబట్టి చాలా మందికి ఈ కాంటెంట్ చేరాలంటే లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. సో, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. పుట్ అప్. పుట్ అప్ అంటే ఏంటి? సో, పుట్ అప్ అంటే కూడా చాలా మీనింగ్స్ వస్తాయి. ఇక్కడ ఒక మీనింగ్ ఏంటంటే బస ఏర్పాటు చేయడం అంటారు గదా! బస ఏర్పాటు చేయడం అంటే టెంపరరీగా అకామిడేషన్‌ని ఏర్పాటు చేయడం. మనం ఎక్కడికైనా బయటికెళ్తాం. మనకు తెలిసిన వాళ్ళు ఒక రూమ్‌ని ఏర్పాటు చేస్తారు. లేకపోతే వాళ్ళ ఇంట్లోనే మనకు ఒక రూమ్‌ని ఇస్తారు కొద్ది రోజుల అంటే అక్కడ మనం టెంపరరీగా ఉండడం కోసం వాళ్ళు ఏర్పాటు చేయడం అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ పుట్ అప్ అన్న ఫ్రేజల్ వర్బ్‌తో చెప్తాం. ఎగ్జాంపుల్‌కి కుడ్ యూ పుట్ అస్ అప్ ఫర్ ద వీకెండ్ ఇఫ్ వి కమ్ టు విజిట్ దేర్ లేకపోతే కమ్ టు విజిట్ యూ కుడ్ యూ పుట్ అస్ అప్. పుట్ అస్ అప్ అనాలి. అలాగే పుట్ దెమ్ అప్, పుట్ హిమ్ అప్ ఇలాగా. సో, కుడ్ యూ పుట్ అస్ అప్ ఫర్ ద వీకెండ్? అక్కడికొస్తే మా కోసం బస ఏర్పాటు చేస్తారా? ఎందుకంటే మాకెవరు తెలీదు కాబట్టి. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. అలాగే దే పుట్ మీ అప్ ఇన్ ఎ హోటల్ వైల్ ఐ వాస్ అటెండింగ్ ద మీటింగ్. మీటింగ్ అటెండ్ చేసేటప్పుడు వాళ్ళు దే పుట్ మీ అప్ ఇన్ ఎ హోటల్. హోటల్‌లో నాకు బస ఏర్పాటు చేశారంటే అక్కడ నన్ను ఉంచారు. సో, ఇంకా మీనింగ్స్ ఏంటి పుట్ అప్ అంటే? ధరలు పెంచడం అనే అర్థం కూడా వస్తుంది. ధరలు పెంచడం అనే అర్థంతో కూడా మనం యూజ్ చేయొచ్చనమాట. ఎగ్జాంపుల్‌కి దే పుట్ అప్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ అగైన్. దే పుట్ అప్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ అగైన్ అంటే ఫ్యూయల్ అంటే ఏంటంటే ఇంధనం. ఇంధనం యొక్క ధర మళ్ళీ పెంచారు. అంటే ధర పెంచారు అనే అర్థంతో పుట్ అప్‌ని యూజ్ చేస్తున్నామనమాట. మీరిక్కడ ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ చేయండి. ఏంటంటే అతను కార్ ధర పెంచేశాడు అని చెప్పడానికి పుట్ అప్‌తో కామెంట్
బాక్స్‌లో తెలియచేయండి. సో, ఇంకొక మీనింగ్ ఏంటంటే పుటప్ అంటే చెయ్యి పైకెత్తడం అంటే రైజ్ చేయడం అని. ఐ పుట్ మై హ్యాండ్ అప్ టు ఆస్క్ ద టీచర్ ఎ క్వెషన్. క్వెషన్ అడగడానికి నేను చెయ్యి లేపాను పైకి అని చెప్పడానికి ఐ పుట్ అప్ మై హ్యాండ్ అంటున్నామనమాట. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే ఏదైనా వాయిదా వేయడం, దాటవేయడం ఇలాంటి మీనింగ్స్ ఒస్తాయి. ఎగ్జాంపుల్‌కి ద మీటింగ్ హాస్ బీన్ పుట్ ఆఫ్ ఫర్ ఎ వీక్. ఒక వారానికి వాయిదా వేయబడింది. అంటే పుట్ ఆఫ్ డిలే చేయబడింది. ఆలస్యం చేయబడింది. ఇక్కడ పాసివ్ స్ట్రక్చర్‌లో చెప్తున్నా. హాస్ బీన్ పుట్ ఆఫ్ అంటే పాసివ్ చేయబడింది అని. సో, హి ఆస్క్డ్ మీ ఫర్ ఎ హెల్ప్. ఐ కెప్ట్ పుట్టింగ్ హిమ్ ఆఫ్. అంటే అతను హెల్ప్ అడిగాడు. కానీ నేను ఐ కీప్ లేకపోతే ఐ జస్ట్ కెప్ట్ పుట్టింగ్ హిమ్ ఆఫ్. నేను అతన్ని అలాగే దాటవేస్తూ వస్తున్నాను. షీ కెప్ట్ పుట్టింగ్ హిమ్ ఆఫ్. అతన్ని దాటవేస్తూ అంటే అతను సహాయం అడిగాడు కానీ అలాగే ఆమె డిలే చేస్తూ వస్తుంది. సో, పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు ఐ కెప్ట్ అంటే ఇక్కడేంటంటే ఐ కెప్ట్ పుట్టింగ్ ఆఫ్ అని. లేకపోతే ఐ ట్రైడ్ టు పుట్ హిమ్ ఆఫ్. ఐ ట్రైడ్ టు పుట్ హిమ్ ఆఫ్. లేకపోతే ఐ పుట్ హిమ్ ఆఫ్. ఐ పుట్ హిమ్ ఆఫ్ అంటే నేను డిలే చేస్తూ వచ్చాను. ఇలా మనం చెప్పొచ్చనమాట. పుట్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్. మరి పుట్ ఆఫ్ అంటే ఇంకొక ఇంపార్టెంట్ మీనింగ్ ఉంది. అదేంటంటే మనం ఏదైనా ఒక పనిని ఏకాగ్రతతో చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని డిస్కరేజ్ చేయడం కావచ్చు, మన ధ్యాసని మళ్లించడం ఇటువంటివి మీనింగ్స్ ఒస్తాయి. అంటే మన ధ్యాసను మళ్లించే ప్రయత్నం చేయడం. ఇలాంటి మీనింగ్స్ ఒస్తాయి. జనరల్‌గా మనం మూవీస్‌లో ఒక డైలాగ్ వింటూ ఉంటాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను విన్ను. లేకపోతే నన్నెవ్వరు ఆపలేరు అని ఇట్లాంటి డైలాగ్స్ వింటూ ఉంటాం. మరి ఇటువంటి సందర్భాల్లో ఈ పుట్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి వన్స్ షీ హాస్ మేడ్ అప్ హర్ మైండ్ టు డూ సంథింగ్, నథింగ్ విల్ పుట్ హర్ ఆఫ్. వన్స్, వన్స్ షీ హాస్ మేడ్ అప్ అంటే ఇక్కడ మేడ్ అప్ ఏంటంటే రెడీ అయితుందనుకోండి. ఏదైనా చేయడానికి ప్రిపేర్ అయితే ఆమె నథింగ్ విల్ పుట్ హర్ ఆఫ్. ఆమెని ఏది ఆపలేదు. ఏది ఆమె ధ్యాసను మళ్లించలేదు అని. డోంట్ ట్రై టు పుట్ మీ ఆఫ్ వైల్ ఐ యామ్ రీడింగ్. నేను చదివేటప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు. నా ధ్యాసను మళ్లించే ప్రయత్నం చేయకు. ఇలా మనం పుట్ ఆఫ్‌ని ఉపయోగించొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే పుట్ అవే. పుట్ అవే అన్నా కూడా చాలా మీనింగ్సే ఉన్నాయి. ఆ మీనింగ్స్ ఏంటో చూద్దాం. జనరల్‌గా ఒక వస్తువు తీసుకున్నారనుకోండి. అదే ప్లేస్‌లో పెట్టేస్తే అప్పుడు దెన్ యూ పుట్ థట్ పర్టిక్యులర్ థింగ్ ఆర్ దోస్ థింగ్స్ అవే అన్నమాట. అంటే మళ్ళీ అక్కడ పెట్టేసావు అని. పుట్ యువర్ టాయ్ అవే నౌ. నీ బొమ్మ నువ్వు ఆడుకున్నావు గదా! మళ్ళీ అదే ప్లేస్. పిల్లలతో మనం జనరల్‌గా చెప్తుంటాం. ఎక్కడ నుంచి తీసావో అక్కడే పెట్టే అని చెప్పేటప్పుడు పుట్ యువర్ టాయ్ లేకపోతే పుట్ దోస్ థింగ్స్ అవే నౌ. పుట్ దోస్ బుక్స్ అవే నౌ. అంటే ఎక్కడ తీసావో అక్కడే పెట్టు అని. సో, షీ పుట్ అవే ఎ హోల్ బాక్స్ ఆఫ్ చాక్లేట్ ఇన్ వన్ ఈవెనింగ్. ఇక్కడ పుట్ అవే అంటే ఏంటి? స్వాహ చేసేసింది. తినేసేసేసింది. తినేసింది అంటారు కదా! తినేసాడు, తినేసింది అంత మొత్తం ఒక్కసారే మింగేసింది అని కొంచెం నెగెటివ్ వేలో చెప్తుంటాం. అలా అంటే ఖాళీ చేసింది అంటారు కదా! అలాంటప్పుడు షీ పుట్ అవే ఎ హోల్ బాక్స్ ఆఫ్ చాక్లేట్ ఇన్ వన్ ఈవెనింగ్. ఒక్క రోజులో, ఒక్క సాయంత్రంలో ఆమె మొత్తం ఖాళీ చేసింది. అంటే ఇక్కడ తినేసింది, తాగేసింది అని చెప్పే అర్థంలో గూడా పుట్ అవేని యూజ్ చేస్తామన్నమాట. సో, ఇంకా వేరే మీనింగ్స్ ఏంటంటే, ఇంకొక మీనింగ్ ఏంటంటే సేవ్ చేయడం అంటే ఆదా చేయడం అనే అర్థం వస్తుంది. సో, ఆదా చేయడం అని చెప్పే అర్థంతో గూడా మనం యూజ్ చేస్తాం. యూ షుడ్ పుట్ సంథింగ్ అవే ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ చైల్డ్ లేకపోతే ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. మీ పిల్లల భవిష్యత్తు కోసం పక్కన పెట్టాలి ఏదైనా అంటే ఇక్కడ యూ జస్ట్ పుట్ ఇట్ అసైడ్ అంటే కొంచెం పక్కన పెట్టండి అనే అర్థంతో యూజ్ చేస్తామన్నమాట. సో, హి హి
యూజువల్లీ పుట్స్ సమ్ మనీ అసైడ్ లేకపోతే అవే ఫర్ హిస్ ఎక్స్‌పెన్సెస్ లేకపోతే హిస్ పర్సనల్ ఎక్స్‌పెన్సెస్ కోసం హి పుట్స్ సమ్ మనీ అవే లేకపోతే హి పుట్స్ అవే సమ్ మనీ కొంచెం డబ్బును పక్కన పెడతాడు అని. సో, ఇలా మనం పుట్ అవే అన్న ఫ్రేజల్ వర్బ్‌ని సేవ్ చేయడం అనే అర్థంతో కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ కాంటెంట్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.